మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. జై శ్రీమన్నారాయణ. సో చూస్తుండగానే చాలా వేగంగా 2025 పూర్తయిపోయింది. 2026 సో మరి తులారాశి వారి పరిస్థితి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది? జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఆశించవచ్చు? ఇప్పుడు మనము ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఎందుకంటే కనుక మనం కొత్త సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. అది చెడు కానీ మంచి కానీ వెనక్కి తగ్గడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. ఇంకా ఒక సంవత్సరం పోయినా పర్లేదు అనుకోవడానికి ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి అనుకో, 1వ క్లాసు 2వ క్లాసు ఇప్పుడు పిల్లలు చదువుతుంటూ ఉంటారు. వాళ్ళు బాగా చదివి మెచ్యూర్ స్టూడెంట్స్ ఉంటే, లేదా ఏజ్ ఎక్కువైపోతుంది తక్కువ చదివే వాళ్ళు ఉంటే ఒక సంవత్సరం తీసేసి మరో సంవత్సరానికి అడుగు పెడతారు. కానీ సంవత్సరంలో మరొక సంవత్సరం అడుగు పెట్టడానికి అయితే లేదు. కరెక్టే కదా? 2025 పోవాల్సిందే, 26 రావాల్సిందే. 26 తీసేసి 26 నాకు బాగాలేదండి 27కి వెళ్ళిపోతానంటే అవ్వదు. మనకి ప్రకృతికి అనుగుణంగా మనం వెళ్ళిపోవాలి. దాంట్లో ఈ 12 రాశులు, ఈ 12 రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి కూడా 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది మనం ఒకసారి చూసినట్టయితే కనుక, మొదటిగా తులారాశిలో చిత్త, స్వాతి, విశాఖ ఈ 3 నక్షత్రాలు అయితే తులారాశిలో ఉంటాయి. అంటే విశాఖ నక్షత్రానికి 3 పాదాలు మాత్రమే ఇందులో ఉంటాయి. చిత్తా నక్షత్రానికి 2 పాదాలు ఉంటాయి ఇందులో. చిత్త నక్షత్రంలో 3వ పాదం 4వ పాదం ఇందులో ఉంటుంది. ఇక స్వాతి నక్షత్రం 4 పాదాలు ఇందులో ఉంటాయి. మొత్తం 9 పాదాలు కలగలిపితే ఈ యొక్క తులారాశి ఉంటుంది. అలానే మనకి ఈ యొక్క తులారాశిలో పెట్టుకునేటువంటి నామ నక్షత్ర ప్రకారంగా చూసినట్లయితే కనుక టీ ఒకటి పెట్టుకోవచ్చు, రెండోది ఎస్, ఎల్ కూడా పెట్టుకునేటువంటి తరుణం ఉంటుంది. మరొకటి పి. పి పి అంటే ఐడియా ఉందా? పి పా అనమాట. పా పి పి పా ఇలాంటి లెటర్స్తో కూడా లెటర్స్ పెట్టుకోవచ్చు. ఈ లెటర్స్ ఉన్న వారికి ఎక్కడైనా పుట్టిన డేట్ లేకపోతే ఈ లెటర్స్తో పెట్టిన పేర్లు ఉన్న వారికి అయితే ఈ యొక్క తులారాశి అనేది సంచరిస్తూ ఉంటుంది. అలాంటి ఈ తులారాశికి అధిపతి వచ్చేసి విష్ణుమూర్తి. తులారాశికి గ్రహాల పరంగా అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ తులారాశి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, అందరినీ ఆకట్టుకునే తత్వం ఉంటుంది, చాకచక్యంగా ఉంటారు, చూడటానికి చాలా అందంగా ఉంటారు. ఒకసారి చూస్తే అలానే చూస్తూ ఉండిపోవాలి అనిపించిన అందంగా ఉంటారు. ఎందుకంటే శుక్రుడితో పోలినటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి. ఇక వీరు అదే రకంగా ఎంతైతే అందంగా ఉంటారో మనస్సు కూడా అంతే సున్నితమైనట్టుగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకునే తత్వంతో పాటు అందరినీ కూడా ప్రేమించేటువంటి గుణం, ఎవరికి ఇవ్వాల్సినటువంటి వాల్యూస్ అన్నీ ఇస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అలానే ఎవరికైనా ఏదైనా సహాయం కావాలన్నా కూడా వెంటనే సహాయం చేసేటువంటి తత్వం కూడా వీరికి ఉంటుంది. అలాంటి తత్వాలు, ఇలాంటి రాశి లక్షణాలు, ఇక రాశి గుణగణాలులో ఒకటి మనం చూసుకున్నట్టయితే కనుక రాశి అగ్నితత్వంతో ఉంటుంది. ఇక వీటితో కూడితే కనుక ముందుగా వీరికి మొట్టమొదటిగా పెళ్ళి అవ్వాలి అనుకుంటే కనుక 22 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటే వీరికి అన్ని రకాల జీవితాలు బాగుంటాయి. ఇక పెళ్ళి ఆ టైంలో చేసుకోలేదు అనుకుంటే కనుక లేట్ మ్యారేజ్, 35 సంవత్సరాల తర్వాతనే వీరికి పెళ్ళి ఉంటుంది. వీరి యొక్క లక్షణాల యొక్క గుణగణాలు. ఇక వీరు రాశి పరంగా వీరు ఏదైనా వ్యాపారం చేసినట్లయితే కనుక సిల్వర్, గోల్డ్, హోటల్స్ రంగాల వాళ్ళకి, సెలబ్రేషన్స్ రంగాల వారికి, బ్యూటీ పార్లర్స్, ఇక ఏదైతే జనానికి ఎంటర్టైన్ చేసేటువంటి రంగాలు ఉంటాయో వాటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇక సినీ రంగంలో కూడా వీరు ఎక్కువ శాతం కనిపించి ఉండేటువంటి రంగాలు ఉన్నాయంటే ఈ యొక్క తులారాశి వారిని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా వీటన్నిటితో పోలిస్తే కనుక ఇక వీరికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్టార్, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు. ఎందుకంటే గత 7.5 సంవత్సరాలుగా చూసినట్టయితే కనుక తులారాశి వారికి ఏ పూటకు ఆ పూట గడిచిపోతే చాలు అనుకోవటానికి ఉన్నది. రెండోది ఏంటంటే, అంత ఆస్తి ఉన్నా, ఎన్ని రకాలుగా పూర్వీకుల ఆస్తులు వచ్చినా, బినామీలుగా ఉండే ఆస్తులు వచ్చినా ఇవన్నీ కూడా తినడానికైతే అవ్వదు. ఆస్తులు ఉంటాయి కానీ వీరి పేరు మీద ఉండవు. వీరి ఆస్తులే కానీ ఎవరో పాలిస్తుంటారు, ఎవరో పాలన చేస్తూ ఉంటారు అన్నమాట. వీరు ఏంటంటే రోజు పోయి చూసుకుని వస్తుంటారు అన్నమాట. బాగున్నాయా, ఓకే బాగానే ఉన్నాయి. ఇంకేదైనా మరమ్మతులు చేసి వస్తారు. ఒక ఇల్లు ఉంటుంది, ఎవరో దాంట్లో ఉంటుంటారు, వీరు పోయి మరమ్మతులు చేసి వస్తుంటారు. ఇది బాగాలేదండి, ట్యాపులు పోయినాయండి, పవర్ బాగుందా ఉండి అని చెప్పి వస్తుంటారు. కనీసం వీరికి రెంట్ కూడా రాదనమాట. అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి 7.5 సంవత్సరాలకు ఉన్నటువంటి తులారాశి వారికి కూడా అదృష్టం వస్తుందంటే 2026 సంవత్సరంలో ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. అది ఎలాగా? వీరికి కూడా గ్రహాలన్నీ సానుకూలంగా మారబోతున్నాయి. ఎక్కడ మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు కావచ్చు, ఇక్కడ కుంభరాశిలో ఉన్నటువంటి రాహుకేతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రహ స్థితిగతులన్నీ కూడా మనము తీసుకున్నట్టయితే చాలా బోరికి బాగుంటుంది అని చెప్పొచ్చు. అలానే వీరికి దశాంత దశలు 2026 సంవత్సరంలో సూర్యుని యొక్క దశ, శుక్రుని యొక్క దశ, అలానే కేతు ఒక దశాంత దశలు నడిచేటువంటి వారికి ఖచ్చితంగా పట్టిందల్లా బంగారం,
అనేటువంటి విధంగా అయితే కనపడుతుంది. ఇకపోతే మొదటి అధ్యాయం 3 మాసాలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఏది 2026 సంవత్సరంలో ఈ 3 మాసాల్లో కనుక విదేశీ ప్రయాణం కానీ విదేశీ ప్రయాణానికి చేసేటువంటి క్రియ విక్రయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనపడతాయని చెప్పవచ్చు. ఇక వ్యాపార విషయానికి వస్తే అంటే విదేశాలకంటే సెటిల్ అవ్వడానికైనా జాబ్ ప్రకారంగా యూనివర్సిటీ సీట్లకైనా ఎక్కడికైనా సరే విదేశాలకు వెళ్తే సెటిల్ అయ్యడానికైతే ఆలోచన ఖచ్చితంగా చేయవచ్చు వీరు. ఇకపోతే వీరికి జాబు ప్రకారంగా వెసులుబాటు కూడా కనపడుతూ ఉంది. ఈ 3 మాసాలు అయితే వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి లాస్ అయి ఉండి నష్టపోయి ఉండే వారికి కూడా ఈ మాసాలు 3 కూడా బాగా కనిపిస్తుంది మొదటి అధ్యాయం అనేది. ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఇది తులారాశి వారికి ఏది 2026 సంవత్సరంలో ఇక చూసుకున్నట్టయితే కనుక ఇల్లు వాకిలి పొలాలు గట్రా సంపాదించుకొని కూడబెట్టుకునే దానికైతే బాగా ఆస్కారం ఉంది. వీరి మీద నరదిష్టి ప్రభావం ఒకటే కాదండి, కాలసర్పదోషం, నాగదోషం, కుజుదోషం ఇలాంటి పితృదోషాలు చాలా రకాల దోషాలు కూడా బాధపడుతున్నటువంటి రాశుల్లో ఒకటైనటువంటి రాశే ఈ యొక్క తులారాశి. కాబట్టి ఈ తులారాశి వారికి 2026 సంవత్సరంలో కొంతమేర ఉపశమనం దొరుకుతుందని చెప్పొచ్చు. అంటే 7.5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడేటువంటి తులారాశి వారికి కొంతమేర ఉపశమనం దొరుకుతుందని చెప్పేటువంటి రాశుల్లో ఒకటి. కాబట్టి వీరికి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో పెళ్లి సంబంధాలు కుదిరించుకొని అన్ఎక్స్పెక్టెడ్ చేసుకోవడం కూడా పరిగణనలో తీసుకోవచ్చు. అలానే ఆస్తులు కూడబెట్టుకోవడం లాంటివి కూడా బాగుంటుంది. ఇక జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే కనుక ఏదైతే సెటిల్ అవ్వాలో కొత్త వ్యాపారాలు మొదలుపెట్టిన వారికి, కొత్తగా జాబులు చూసుకునే వారికి, కొత్తగా ఏదైనా పోటీ పరీక్షలు రాయాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది. కోర్టు విషయాలు ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించిన ప్రక్రియ పరిహారాలు చేసుకొని వెళ్తే కనుక అది కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇక మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3-4 మాసాలు కూడా లాస్ట్ ఉండేటువంటి 4 మాసాలు కూడా అంటే ఇక్కడ మనకి ఆగస్ట్ నుంచి చూసుకుంటే కూడా 5-6 మాసాలు వస్తుంది. ఇక 5-4 మాసాల వరకు కూడా వీరు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఉండి అలసిపోయేసి దేవుని ధ్యానంలో ఉంటూ ఏదైనా పిక్నిక్లు కానీ ఏదైనా వేగర తీర్థయాత్రలు కానీ చేసేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఒక దాంట్లో. రెండవది విషయం ఏంటంటే కనుక వీరికి కనుక చంద్రుని యొక్క దశ కానీ అలానే కేతు దశ కానీ నడుస్తుండే వారికి అయితే ఆరోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పరుస్తాయి అని కూడా చెప్పవచ్చు. ఇక సైనస్ కానీ థైరాయిడ్ కానీ ఆ ఒబెసిటీ, ఎసిడిటీ లాంటివి స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే కొంతమేర కనపడుతున్నాయని చెప్పారు. ఎందుకంటే బుధునికి సంబంధించినటువంటి విషయంగా వీరికి బుధుడి గ్రహం అనేది కొంత బాగాలేదు కాబట్టి స్టమక్ రిలేటెడ్గా బ్లడ్ రిలేటెడ్గా అయితే ఖచ్చితంగా కనపడుతుంది. కొంతమందికి లంగ్స్ ప్రాబ్లం కూడా వచ్చేటువంటిది ఉంది. దానికి దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి లాస్ట్ 4 మాసాలు అయితే కూడా. ఇక ఎవరికో సంబంధం లేకుండా షూరిటీలు పెట్టడం కానీ ఎక్కడో అప్పు తీసుకుంటే వీరు షూరిటీ ఉంటే కానీ జరుగుతుంది. వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రాశివారు, తులారాశి వారు. ఇక తులారాశి వారికి మనకి చూసుకున్నట్టయితే డిసెంబర్ వరకు చెప్పుకున్నటువంటి ప్రక్రియ అయితే ఇది. ఈ జీవితంలో బాగుపడటానికైనా, జీవితంలో ఎదగడానికైనా, పెళ్లి చేసుకునే దానికైనా అన్ని రకాల సానుకూల వాతావరణం కల్పిస్తోంది. ఇల్లు వాకి సంపాదించుకోవడానికి కూడా సానుకూల వాతావరణం కనిపిస్తోంది. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇక ముందు జీవితంలో కొనసాగేందుకు కొత్తగా జాబ్ తెచ్చుకునే వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రయత్నం చేసినటువంటి వెంటనే జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదొకటే అదృష్టం వీరికి. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆ అదృష్టం ఉంటుంది, ఈ సంవత్సరం అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర వీరు కొనసాగించేందుకు బాగుంటుంది. ఇక నిరుద్యోగుల పరిస్థితి అండి, ఎవరైతే కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నారో ఎప్పుడు అనుకూలంగా ఉంటుందంటారు వాళ్ళకి? అదే మనకి ఆగస్టు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక గ్రహాలన్నీ కొంతమేర సానుకూలంగా ఉంది. రవి గ్రహం కావచ్చు, బుధ గ్రహం కావచ్చు, గురు గ్రహం కావచ్చు. ఈ జాబుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే కనుక మంచి జాబులు వచ్చేటువంటి తరుణం అయితే లభిస్తుంది. అంటే ఆ జాబ్ వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోవచ్చు, ఇన్ ఫ్యూచర్లో సాటిస్ఫై అవుతారు. కాబట్టి ప్రయత్నం అయితే మాత్రం ఆగస్టు తర్వాత చేసుకుంటే వీరికి ఖచ్చితంగా ఎక్కడ లంచాలు లేకుండా జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక భార్యాభర్తల పరిస్థితి అండి గురుగారు, అలాగే దీంతో పాటు శత్రువుల నుంచి ఇబ్బందులు ఏమైనా ఉంటాయి వాళ్ళకి ఏదన్నా? ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని పరంగా? తులారాశి కాబట్టి శత్రుభయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్యన కోర్టు దాకా వెళ్ళేటువంటి విషయాలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా జూన్ తర్వాత ఆగస్టు లోపు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఒకరు కూర్చొని మాట్లాడుకుంటే కనుక సానుకూలమైనటువంటి ఆలోచన అయితే ఉంటుంది. కోర్టు మెట్టు దాకా వెళ్తే మాత్రం 3వ మనిషి మధ్యలోకి వస్తారు. అవి సానుకూల పడేటువంటి ఆలోచన అయితే లేదు. అందులో రాహు ప్రభావం ఎక్కువ ఉండేటువంటి రాశి కనిపిస్తుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టపోయేటువంటి తత్వం కూడా బాగా కనిపిస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్యన గొడవ పడకూడదు. గొడవ పడితే తులారాశి వారు ఒక అడుగు తగ్గితే చాలా మంచిది. ఆ గొడవ తీరస్థాయికి వెళ్ళేసి పొరుగు పోతుంది, ప్రఖ్యాత పోతుంది, మాట పోతుంది. కాబట్టి గొడవని గొడవగానే వదిలేయాలి, ఎక్కువ పెంచుకోకూడదు తులారాశి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి. ఇకపోతే ఇక ఈ యొక్క తులారాశి వారికి దీంతో పాటు నిరుద్యోగుల పరిస్థితి కూడా ఆగస్టు తర్వాత మంచి జాబులు వచ్చేదానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రయత్నం చేస్తే కనుక మంచి జాబ్ వచ్చేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. విదేశాలైనా రావచ్చు, ప్రయత్నపూర్వకంగా చేస్తే మాత్రమే జాబులు వస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటి కాకుండా శత్రు భయం,
ఈ శత్రుభయం ఎలా ఉంటుందంటే కనుక తులారాశి వారికి వీరు చేసే మంచి పనులకు కావచ్చు, మంచి కార్యాలకు కావచ్చు, శుభకార్యాలకు కావచ్చు, దాన ధర్మాలకు కావచ్చు, వీరికున్న మంచితనంతో ఏదైతే ఉందో ఆ మంచితనంతో ఉంటారు కాబట్టి ఎదుటి వారంతా కూడా శత్రువులుగా ఉంటారు, మనతో మంచిగానే ఉంటారు, కానీ తీసేటువంటి గొయ్యి తీస్తూనే ఉంటారు, వెనక గొయ్యి ముందు ఇలాగా అన్ని రకాల అష్టదిబ్బందులు వీరి వైపు వేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమంది శత్రువులు తులారాశి వారి మీద ఏదైనా హిప్నాటిజమో, బ్లాక్ మ్యాజిక్, వశీకరణమో, బాగల్ముఖి, భానుమతి, యక్షిని, మందు పెట్టడం లాంటివి, స్పిరిట్ లాంటి పేరు చేసి వారిని అష్టదిబ్బంది చేసేస్తూ ఉంటారు. అవన్నీ జాతకాల్లో రావు, జాతకాల్లో ఉండవు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే కనుక ఏదో పూజో, యజ్ఞమో, యాగమో, దానమో, తపమో, చెప్పమో చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఉపయోగం లేదు గురువు గారు అంటారు. అవన్నీ కూడా ఏంటంటే మన మీద మన మంచితనం తట్టుకోలేక మనం ఎదగకూడదని చెప్పేసి ఎదుటివారు చేయించేటువంటి ప్రక్రియల వల్ల మాత్రమే మనం దిగజారి తడతంతో ఉంటాం. కాబట్టి జాబు లేకుండా, బిజినెస్ లేకుండా, ఏ రూపాయి సంపాదించకుండా, పెళ్లి కాకుండా, పెటాకులు కాకుండా, ఏ పని చేద్దాం ముందుకెళ్ళకుండా అందరూ దూరం అయిపోయేటువంటి తత్వం ఉందా అంటే ఖచ్చితంగా అది ఏదో మీరు మీద చెడు జరుగుతుంది అని అర్థం. ఒకళ్ళు అనుకోవచ్చు, నా మీద చెడు అంటే నాకేమైనా ఆస్తులు ఉన్నాయా? మనిషి ఉన్నావుగా, మనిషి ఉన్నా చాలు. మనిషిని కూడా ఎదగకుండా చేసేటువంటి తత్వాలు ఉన్నాయి చాలా ఈ రోజుల్లో. కానీ ఎదుటి వ్యక్తిని నమ్మనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి ఏమైనా మీ లైఫ్లో ఏదైనా అనిపిస్తే కనుక జాతక ప్రకారంగా కాదు, సమీప దూరంలో ఎక్కడైనా గురువు గారు ఉంటే అక్కడ సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గం చూపించడానికి అవకాశం అక్కడ లభ్యపడుతుంది. కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు చేయాలి. ఇక దేవుని యొక్క ధ్యానం కూడా ఖచ్చితంగా రాశి వారికి అవసరం. కాబట్టి నటరాజస్వామి కానీ, లేదంటే కనుక కుమారస్వామి కానీ, లేదంటే కనుక ఎక్కడైనా మీకు సమీప దూరంలో నాగపడిగలు ఉన్నా, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్నా కూడా అక్కడ అర్చనాభిషేకం ప్రతి 3 మాసాలకు ఒకసారి చేసినట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు అనేది తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఆమార ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక దీనితో పాటు ఇంకా వీరికి వీరే తీసుకోవాలి కాబట్టి తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు, ఈ రెండు కూడా చిటికి లేపేసి ప్రతిరోజు సాయం సంధి వేళలో దిష్టి తీసుకుని ఎక్కడికైనా పొదలుగా ఉన్న చెట్లలో కానీ పాడి నీటిలో కానీ వేస్తే కనుక వీరి జీవితంలో యాక్సిడెంట్ అవడం కానీ, నరదీశ ప్రభావం కానీ లేకుండా కొంతమేర తగ్గుతూ ఉండిద్ది. అన్ని రకాల ఇబ్బందులు లేకుండా బాగుంటుంది. రాజకీయ రంగంలో అయితే ఇంకా బాగుంటుంది చెప్పొచ్చు ఈ రాశి వారికి. గురుగారు, కలిసి వచ్చే నెల అలాగే కలిసి వచ్చే వారాలు ఏంటి ఎస్పెషల్లీ ఇయర్లో వీళ్ళకి? ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మాసం, అలానే ఏప్రిల్ మాసం, అలానే ఆగస్టు, డిసెంబర్, ఈ 4 మాసాలు కూడా అత్యద్భుతం కలిసి వస్తాయి. లైఫ్ టర్న్ అయ్యేటువంటి పాయింట్ అని చెప్పొచ్చు ఈ 4 మాసాలు. ఇకపోతే ఆస్తులు కొనుగోలు అప్పుడైతే ఖచ్చితంగా ఆచి చూసి కొనుక్కోవాలి. తూర్పు దిశగా ఉన్నటువంటివి, ఉత్తర దిశగా ఉన్నటువంటివి కొనుక్కుంటే చాలా మంచిది. ఇకపోతే వీరికి కలిసి వచ్చిన నెంబర్ 9, 7, 6, ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇక వీరికి కలర్ వచ్చేసి ఒక్కసారి కలరు, గోధుమ కలరు, అలానే గోల్డ్, సిల్వర్ కలర్స్ వీరికి బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఇక దేవుని ధ్యానం కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి ఇవి చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ ఒక నవగ్రహాల యొక్క శాంతి కూడా పెరుగుతుంది. ఆ ఒక కేతు, రాహు దోష కూడా కొంతమేర తొలగేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ మార చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ రాశివారు. ఓవరాల్గా తులారాశి వారి పరిస్థితి 2026 ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.